బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కదురైంది. బీసీ రిజర్వేషన్ల స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టేసింది సుప్రీంకోర్టు. హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు. 50% రిజర్వేషన్లతోని ఎన్నికలకు వెళ్లాలన్న సుప్రీంకోర్టు ఈ అంశానికి సంబంధించి వాదోపవాదనలు జరిగాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. మరి ముఖ్యంగా డిస్మిస్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇటు హైకోర్టు ఇచ్చిన ఆ మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించి కావచ్చు, లేకపోతే హైకోర్టు ఇచ్చిన అంశానికి సంబంధించి అంటే 42% బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇటు హైకోర్టు ఇచ్చిన ఆ తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వాడివేడి వాదనలు జరిగాయి. అభిషేక్ మను సింఘ్వి ప్రభుత్వం తరపున వాదించిన నేపథ్యం. ఈ క్రమంలోనే జస్టిస్ విక్రమ్నాథ్, సందీప్ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించి బీసీ రిజర్వేషన్ 42% అంశాన్ని చాలా గట్టిగా వాదించే ప్రయత్నం జరిగింది ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి, ఇటు అభిషేక్ మను సింఘ్వి. అట్ ద సేమ్ టైం సీనియర్ అడ్వకేట్ గోపాల్ కుడి అంశానికి సంబంధించి రెస్పాండెంట్స్ తరపున ఆయన వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ఇక్కడ కీలకమైన అంశాలకు సంబంధించి ఇటు అభిషేక్ మను సింఘ్వి ఏ అంశాన్ని ప్రతిపాదించారంటే కనుక 50% రిజర్వేషన్ సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో లెట్ మీ షో వన్ పారాగ్రాఫ్ ఆఫ్ ఇందిరాసాని జడ్జ్మెంట్ అంటూ ఒక అంశాన్ని ఆయన తెర మీదకి తీసుకొచ్చారు అక్కడ. అయితే ఆ 50% లిమిట్కి సంబంధించి కోర్టు ఫిక్స్ చేయలేదు అనే అంశాన్ని ఇటు తన వాదనలు వినిపించినట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం దానికి సంబంధించి కౌంటర్స్ కూడా అంటే వాదనలు ప్రతివాదనలు కూడా జరిగాయి. దాంతోపాటు కృష్ణమూర్తి జడ్జిమెంట్కి సంబంధించి మళ్ళీ ప్రస్తావనకు వచ్చింది. అలా అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఇటు సుప్రీంకోర్టు అయితే మాత్రం తీర్పుని వెల్లడించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కదురైంది. బీసీ రిజర్వేషన్ల స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టేసింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో ఎటువంటి వాడివేడి వాదనలు జరిగాయి. దీంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతుంది తెలుసుకుందాం. నేరుగా ఢిల్లీ వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నవీన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నవీన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నవీన్, ఇటు సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిచ్చిన నేపథ్యంలో ఎటువంటి వాడివేడి వాదనలు జరిగాయి? తెలంగాణ ప్రభుత్వం నెక్స్ట్ ఎలా వెళ్ళాలనుకుంటోంది లీగల్ గా? అంటే తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం ఇది ఒక బిగ్ షాక్ అని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుప్రీం కోర్టులో ఈ రోజు ఏ విధంగా తీర్పు వస్తుందని చెప్పేసి అందరూ ఆసక్తిగా కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి నెలకొంది. దాదాపు అర్ధగంట పాటు కూడా ఈ యొక్క వాదనలు కూడా కొనసాగినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ సంబంధించినటువంటి అంశాలపై మొదటగా అభిషేక్ మను సింఘ్వి కూడా వారు వాదనలు కూడా వినిపించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇతర రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి తీర్పులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు నేరుగా కోర్టు ముందు కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలపై గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కూడా వీరు అప్రోచ్ అయ్యారు. ఈ అప్రోచ్ అయినటువంటి సమయంలో మాత్రం ఇరు వాదనలు కూడా కోర్టు విన్న తర్వాత దీన్ని డిస్మిస్ కూడా చేస్తున్నట్టు కూడా కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క తీర్పు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఒకసారి ప్రభుత్వం తరఫున వాదించినటువంటి అభిషేక్ మను సింఘ్వి కొన్ని అంశాలు కూడా ప్రస్తావించారు. ఆ అంశాలు ఒకసారి చూద్దామంటే ముఖ్యంగా తెలంగాణ రిజర్వేషన్ నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ చేపట్టినటువంటి సర్వే కావచ్చు, అక్కడ నిర్వహించినటువంటి ప్రతి ఒక్కటి కూడా పకడ్బందీగానే నిర్వహించారని చెప్పేసి కూడా అభిషేక్ మను సింఘ్వి కోర్టుకు కూడా తెలపడం జరిగింది. దాని తర్వాత అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ బిల్లును కూడా ఆమోదం కూడా తెలిపారని చెప్పేసి కూడా ఈ అంశాన్ని కోర్టు ముందుకి ఇటు అభిషేక్ మను సింఘ్వి కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే వీటన్నిటికీ కారణం ఏంటిదంటే గవర్నర్ దగ్గర ఈ బిల్ పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇంత దూరం రావాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ప్రభుత్వం తరఫున వాదించినటువంటి అభిషేక్ మను సింఘ్వి ఈ అంశాన్ని కూడా కోర్టు ముందు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు కమిషన్ సిఫారసు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఆ సర్వే జరిపినటువంటి విధానం, గతంలో ఉన్నటువంటి కేసులు, మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయాలపై కూడా సుదీర్ఘంగా కూడా ఇటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా వీరిద్దరు వాదన కూడా విన్న తర్వాతనే కొద్దిసేపటి క్రితమే ఈ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ ని కూడా వారు డిస్మిస్ కూడా చేస్తూ ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఏదైనా ఉంటే హైకోర్టుకి వెళ్ళి అప్రోచ్ కావాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. సచిన్, బట్ ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ యాక్సెప్ట్ చేసే సందర్భంలో కూడా కాస్త తటపటాయించింది సుప్రీంకోర్టు. ఇది స్వీకరించాలా వద్దా అంటూ కూడా ఒక చర్చ జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ నవీన్? ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా? అంటే మొదటగా ఈ వాదనలు విన్న తర్వాత స్పెషల్ లీవ్ పిటిషన్ ఖచ్చితంగా రిటర్న్ తీసుకోవాలని చెప్పేసి గతంలో రీసెంట్ గా మహేష్ గౌడ్ తో పాటు ఇతర కొంతమంది ఆ సీనియర్ అడ్వకేట్స్ కూడా సంప్రదింపులు జరిపారు. ఏ విధంగా వాదనలు వినిపించాలనే అంశాన్ని కూడా
2 రోజుల క్రితమే ఢిల్లీలో ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్వితో పాటు కొంతమంది సీనియర్ అడ్వకేట్స్ కూడా చర్చించిన తర్వాతనే ఈరోజు ఈ పిటిషన్ విచారణ జరిగినటువంటి సమయంలో అనేక అంశాలపై కూడా జడ్జిలు కూడా కొంత ఆలోచన కూడా చెప్పడం జరిగింది. గతంలో ఉన్నటువంటి కేసును కూడా అపురపరలను కూడా వారు పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా పూర్తి స్థాయిలో కూడా అవన్నీ సుదీర్ఘంగా చూసిన తర్వాతనే ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే స్టార్టింగ్ మాత్రం అభిషేక్ మను సింఘ్వి ఖచ్చితంగా ఈ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నటువంటి సమయంలో చాలా సీరియస్ గానే వారు వాదించారు. ఖచ్చితంగా ఇటు హైకోర్టు కొట్టేసినటువంటి అంశాలపై కూడా వీరు అప్రోచ్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా పరిణామం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవటం అంశాన్ని కూడా అభిషేక్ మను సింఘ్వి ఇటు సుప్రీంకోర్టు జడ్జిని కూడా వారు అడిగినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దాని తర్వాత అపోజిషన్ ఏదైతే పిటిషనర్ ఉన్నారో వారి తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా వాదించారు. ఇది ఖచ్చితంగా చెల్లదు, ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా కొట్టివేసినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కాబట్టి తెలంగాణలో ఈ విధంగా నిర్వహించే అవకాశం లేదని చెప్పేసి కూడా వారు అపోజిషన్ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా వారు వాదించినటువంటి పరిస్థితి నెలకొంది. దాని తర్వాత చివరి మూమెంట్ లో ఆ జడ్జిలు కూడా వారు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాతనే ఈ పిటిషన్ ని డిస్మిస్ చేద్దాం, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి తీర్పుకు సంబంధించినటువంటి విషయాలలో కూడా అనేక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఇది హైకోర్టులో ఇంకా కొనసాగుతుంది. కాబట్టి హైకోర్టుకి వెళ్ళి అప్రోచ్ కావాలని చెప్పేసి కూడా ఈ పిటిషన్ కూడా ఇటు సుప్రీంకోర్టు కూడా అంటే ఏమైనా క్రిటికల్ కామెంట్స్ చేయడం జరిగిందా స్టేట్మెంట్ అంటే మరి ముఖ్యంగా తీర్పునిస్తున్న సందర్భంలో జడ్జెస్? అటువంటి కామెంట్స్ అయితే ఎక్కడ చేయలేదు. కేవలం జరిగినటువంటి ఆ వాదనలకు సంబంధించినటువంటి విషయంలోనే కొన్ని అంశాలు సుప్రీంకోర్టు జడ్జిలు కూడా వారు ప్రస్తావించారు. ముఖ్యంగా తెలంగాణలో అలాంటి షెడ్యూల్ ఏరియా లేవు. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇదే తీర్పు కూడా వెల్లడించినటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి కూడా వీరు వాదించినటువంటి సమయంలో మాత్రం ఎటువంటి అంటే సీరియస్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఎక్కడ కూడా జరగలేదు. కేవలం వారు చెప్పినటువంటి సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వారిద్దరు ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాతనే జడ్జి కూడా అంటే యాజ్ ఇట్ ఈస్ గా గో టు ది హైకోర్టు అనే విధంగా కూడా వారు జడ్జిలు కూడా చెప్పడం జరిగింది. రైట్, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మరి ముఖ్యంగా ఇంకా లీగల్ ఆప్షన్స్ చూసే ప్రయత్నం చేస్తోందా? మరి ముఖ్యంగా సుప్రీంకోర్టుకి సంబంధించి ఆల్రెడీ డెసిషన్ వచ్చిన అంటే తీర్పిచ్చిన నేపథ్యంలో ఆల్టర్నేటివ్స్ ఏమైనా ప్లాన్ చేస్తుందా, లేకపోతే కొంత టైం తీసుకుందా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోందా? ఎందుకంటే ఆల్రెడీ సీనియర్ అడ్వకేట్ గా అభిషేక్ మను సింఘ్వి ఉన్నారు అక్కడ. తెలంగాణ ప్రభుత్వానికి చివరి ఆశ సుప్రీంకోర్టు వరకునే ఉండేది. అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఖచ్చితంగా తమకి న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా వారు ఆశించారు. రీసెంట్ గా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కావచ్చు, కొంతమంది సీనియర్ అడ్వకేట్స్ కూడా వారు ఆశలు కూడా పెట్టుకున్నారు. ఖచ్చితంగా మనం ఎన్నికలకు వెళ్ళొచ్చు, ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పు మనకి సానుకూలంగా ఉంటుంది, ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మొన్న సుప్రీంకోర్టుకు వచ్చినటువంటి సందర్భాల్లో ఈ అంశాలను కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి చుక్కెదురు కావడము, మళ్ళీ ఈరోజు కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది. కాబట్టి ఆ సమావేశంలో ఈ సుప్రీంకోర్టు తీర్పు సంబంధించిన అంశాలతో పాటు ఏ విధంగా వెళ్ళాలి ముందుకి, ఎందుకంటే